హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఓఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎగ్జామ్ రాసేవాళ్ళు అంటే ఓపెన్ 10th వాళ్ళు మరియు ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతాయని అడుగుతున్నారు. దాంతోపాటుగా ఇలా రాస్తే పాస్ అయిపోవచ్చు అని కూడా అడుగుతున్నారు. ఏ విధంగా రాస్తే పాస్ అవ్వచ్చు అనేది చెప్తాను. ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఎలా ఉంటుంది? క్వశ్చన్ పేపర్ అందరికీ ఇచ్చినట్టు ఈజీ అనుకుంటారు. కానీ క్వశ్చన్ పేపర్ని చూడగానే అలా కళ్ళు తిరుగుతాయి అన్నమాట. మీకు అలా కళ్ళు తిరగడానికి కారణం ఏంటంటే మీరు చాలా రోజుల తర్వాత ఎగ్జామ్కి అనేది అటెండ్ అవుతారు అనమాట. ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ ఒకే విధంగా జరుగుతాయి. పెద్దగా ఏమైతే ఉండదు, పెద్దగా మీరు ఏం భయపడవలసిన విషయం కూడా ఉండదు. ఫస్ట్లో మీలో ఉన్న భయం అనేది తొలగించుకుంటే, భయం తొలగించకపోతే ఆటోమేటిక్గా మీరు ఈజీగా అయితే ఎగ్జామ్ రాసేస్తారు. ఇక ఇలా వేషాలు అయితే వేయకండి, పూజ చేయడం, లేకపోతే పక్కలతో మాట్లాడడం, లేకపోతే ఇన్విజిలేషన్ టేస్ట్ చేయడం, ఇలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలుగుద్ది. బ్యాడ్ ఇంప్రెషన్ కలిగితే ఏమవుతుందంటే, ఒకవేళ మీరు వాళ్ళు మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా మీ చేతులారా మీరే చెడగొట్టుకున్నట్టు అవుద్ది. కాబట్టి ఇలాంటి వేషాలు అయితే వేయకండి. మీరు చాలా కామ్గా ఉండండి, గుడ్ బాయ్లా నటించండి. గాల్లో అయితే గుడ్ గాల్లో నటించండి. ఎందుకంటే ఎగ్జామ్స్ అయ్యేదాకా మీకు తప్పబోట తిప్పలు. ఈ విధంగా ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు, ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మీరు ఇన్విజిలేటర్కి దొరకకుండా కొద్దిగా మీనే మేనేజ్ చేసుకుని మీరే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మీరు కనుక దొరికినట్లయితే మీకు చాలా బాధపడాల్సిన విషయం ఉంటుంది. అలాగే మీరు ఏం చదవకపోయినట్లయితే మీకు ఎగ్జామ్ అనేది రాయడం కుదరదు అనమాట. ఇంకా ఎగ్జామ్ ఏ విధంగా రాస్తే పాస్ అవుతారని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు పూర్తిగా చదవండి. అందులో మీకు ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే ఫస్ట్ అవి రాసేయండి. లేదు నాకు ఆన్సర్స్ తెలియదు అనుకున్నట్లయితే ఒక 2 నిమిషాలు గట్టిగా గాలి తీసుకుని బయటకు వదిలేసి క్వశ్చన్ పేపర్ ఎక్కించడానికి ప్రిపేర్ అవ్వక తప్పదు. క్వశ్చన్ పేపర్ ఎక్కించేమన్నాను కదా అని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కించేస్తే కనుక మీరు మోసపోతారు అనమాట. అలా కాకుండా కొద్దిగా ట్రిక్స్ వాడి క్వశ్చన్ పేపర్ను కూడా ఆన్సర్ పేపర్లో తయారు చేసుకోండి. అంటే క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉన్నట్టు మీరే ఊహించేసుకుని క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ పేపర్లో తయారు చేసుకుని క్వశ్చన్ ఎక్కించండి. క్వశ్చన్ ఎక్కించినప్పుడు కూడా ఆ క్వశ్చన్ ఎలా ఉందో అలా కాకుండా దానికి సైడ్ హెడ్డింగ్, దానికి సబ్ టైటిల్స్ అవన్నీ యాడ్ చేసుకుని ఒక విజన్గా మీరే ఒక క్రియేటివిటీ స్టోరీ ఏ విధంగా అయితే రాస్తారో ఆ విధంగా క్వశ్చన్ అయితే ఎక్కించండి. క్వశ్చన్ని ఆన్సర్ కింద మార్చండి. క్వశ్చన్ ఎక్కించమని చెప్పట్లేదు నేను, క్వశ్చన్ని ఆన్సర్ కింద మార్చండి. మీలో నాకు తెలిసి ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఎందుకు కట్టిన వాళ్ళు అంటే నాకు తెలిసి చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఎందుకు కట్టిన వారంటే మీలో కూడా తెలివి ఉంది కాబట్టి ఇప్పుడైనా ఓపెన్ ఇంటర్ ఓపెన్ 10th కట్టి ఇంకా చదవాలని చెప్పేసి కంటిన్యూ అవుతున్నారు కదా. సో గ్యారంటీగా మీరు రాయగలరు. కాకపోతే మీ క్రియేటివిటీ స్కిల్స్ని ఇక్కడ వాడండి. ఇంకా లైఫ్లో మీరు ఎటువంటి ఎగ్జామ్ టైంలో వాడకపోయినట్లయితే మీరు ఎక్కడ వాడినా కూడా దానికి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఈ టైంలోనే మీరు మీ స్కిల్స్ని బయటపెట్టి వాడనమాట. జస్ట్ 35 మార్కులకు పాస్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే 100కి 35 అనేది చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓపెన్ 10th వాళ్ళకి చెప్తున్నాను. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. అందులో మీరు 20 మార్కులు రాయాల్సి ఉంటుంది. అంటే 20 మార్కులు బిట్ పేపర్ అన్నమాట. సో 80 మార్కులు అనేది మీరు రైటింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. 20 మార్కులు మాత్రమే బిట్ పేపర్. అన్ని ఎగ్జామ్స్ ఇదే విధంగా ఉంటాయి. 100 మార్కులకి ఉంటాయి. 35 వస్తే పాస్ అయిపోయినట్లే. మీరు ఏం భయపడక్కర్లేదు. జస్ట్ 35 వస్తే పాస్ అయిపోయినట్లే. ఇంకా ఇంటర్ వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే సైన్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్స్కి వేరే విధంగా మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా రాయండి. జాగ్రత్తగా రాసి ఎక్కడ తడబడకుండా మీ భయాన్ని వదిలేయండి. ఫస్ట్ మీ భయాన్ని వదిలేస్తే ఆటోమేటిక్గా మీరు పాస్ అయిపోతారు. మీరు అడిగి మేజర్ క్వశ్చన్ ఏంటో నాకు తెలుసు డెఫినెట్లీగా. ఆ క్వశ్చన్కి నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ చూద్దాము. ఆ క్వశ్చన్కి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఆన్సర్ చూద్దాము. ఎవరికి ఎలా జరుగుతాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు అయితే క్లియర్ కట్గా చూద్దాము. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.